Hello, good morning everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I am from Andhra Pradesh. లాస్ట్ టూ సెషన్స్లో మనము రీప్రొడక్షన్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాము. రీప్రొడక్షన్లో యూనిట్ నెంబర్ 6 రీప్రొడక్షన్లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి మనం చెప్పుకుంటున్నాము. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఎక్కడ నుండి మనం స్టార్ట్ చేసి అక్కడ కంటిన్యూ చేసుకుందాం. ఓకే, పోలన్ పిస్టల్ ఇంటరాక్షన్స్ వరకు చెప్పుకుందాం అనుకుంటాను. హైబ్రిడేషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ అంటే నేను చెప్పాను, మనకి ఈ పోలన్ పిస్టల్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ చేస్తాం. అంటే ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ అంటే మనం డిజైరబుల్ క్యారెక్టర్స్ తెచ్చుకోవడం కోసం మనమే మాన్యువల్ గా మనం పోలన్ పిస్టల్ ఇంటరాక్షన్ మ్యానిపులేట్ చేస్తుంటాం. దానివల్ల మనకి డిజైరబుల్ క్యారెక్టర్స్ వచ్చి మంచి ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఓకే, a breeder is interested in crossing different species and often genus to combine desirable characters to produce commercial superior varieties. ఓకే, అంటేనా ఈ మనం ఇందాక చెప్పుకున్నాం, మనం ఈ పోలన్ పిస్టల్ ఇంటరాక్షన్స్ వల్ల చెప్పుకున్నాం కదా, అంటే కెమికల్స్ రిలీజ్ అవుతాయి పోలన్ కి అండ్ స్టిగ్మాకి మధ్యలో, దానివల్ల పోలన్ కి గ్రో అవుతుంది, అవన్నీ చెప్తాం కదా. ఆ పర్టికులర్ థింగ్ మన ఒక బ్రీడర్ అంటేనా ఎవరైతే ఈ బొటానిస్ట్ సైంటిస్ట్ వాటిని మ్యానిపులేట్ చేస్తూ నీకు కొన్ని డిజైరబుల్ క్యారెక్టర్స్, అంటే వేరే వేరే స్పీసీస్ నుంచి డిజైరబుల్ క్యారెక్టర్స్ కంబైన్ చేసి నీకు ఒక సుపీరియర్ బ్రీడ్ అనేది తెస్తారనమాట. ఓకే, అలాంటిది ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్. అంటే దాంట్లో ఒక పార్టీ ఈ ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ అనమాట. Artificial hybridization is one of the major approaches of crop improvement program. In such crossing experiment, it is important to make sure that only desired pollen grains are used for the pollination. అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ మనం ఆటోమేటిక్ గా ఏం చేస్తాడు, ఒక బాటనిస్ట్, ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడు, సుపీరియర్ బ్రీడ్ రావడం కోసం అంటేనా మంచి పోలన్ గ్రెయిన్స్ అంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు, పోలన్ గ్రెయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఓకే, and the stigma is protected from the contamination from the unwanted pollen. అంటే మనమే హైబ్రిడేషన్ అంటే మనమే పాలినేషన్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ వేరే ఫీమేల్ ఫ్లవర్ ఏదైతే ఉంటుందో దాని స్టిగ్మా ఉంటుంది కదా, ఆ స్టిగ్మాని మనం కవర్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం డిజైరబుల్ పోలన్ గ్రెయిన్స్ దాంట్లో వేయాలనుకుంటున్నాం. అన్వాంటెడ్ అంటేనా ఆ ఫ్లవర్ కాబట్టి ఆటోమేటిక్ గా ఏదైనా ఫ్లైస్ వచ్చి కూర్చోవచ్చు, లేకుంటే విండ్ ద్వారా పాలినేషన్ జరిగిపోవచ్చు. కాబట్టి ఆ పాలినేషన్ జరగకుండా ఉండడం కోసం ఈ స్టిగ్మాని కవర్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అచీవ్డ్ బై ద ఎమాస్కులేషన్ అండ్ బ్యాగింగ్ టెక్నిక్స్. అంటే ఇలా అన్వాంటెడ్ పోలన్ గ్రెయిన్స్ అన్వాంటెడ్ పోలన్ గ్రెయిన్స్ వల్ల పాలినేషన్ జరగకుండా ఉండడం కోసం ఉన్న టెక్నిక్స్ ఏంటివి అంటే ఎమాస్కులేషన్ అండ్ ద బ్యాగింగ్ టెక్నిక్స్. అంటే బ్యాగింగ్ టెక్నిక్స్ లో ఏం చేస్తారంటే ఆయన కింద వస్తుంది, చెప్తున్నారు జస్ట్ బ్రీఫ్ ఐడియా కోసం. ఎమాస్కులేషన్ అంటే ఒక బైసెక్షువల్ ఫ్లవర్ అనుకో, దాంట్లో స్టేమెన్స్ ని తీసేస్తారు అనమాట. అప్పుడు స్టిగ్మానే ఉంటుంది కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ జరగదు. ఇంకా విండ్ కూడా మనం విండ్ నుంచి లేకుంటే అదర్ ఏజెంట్స్ ద్వారా పాలినేషన్ కూడా స్టాప్ చేయాలి కాబట్టి బ్యాగింగ్ టెక్నిక్. అప్పుడు స్టిగ్మా అనేది మనం కట్ చేస్తాం అనమాట కవర్ తో. ఓకే, దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను, అదే నేను చెప్పింది. ద ఫీమేల్ పేరెంట్ బేర్స్ బైసెక్షువల్ ఫ్లవర్స్, రిమూవల్ ఆఫ్ యాంథర్స్ ఫ్రమ్ ద ఫ్లవర్ బడ్ బిఫోర్ ద యాంథర్ డైహెసెన్స్ using the pair of forceps is necessary. This step is referred to emasculation. చెప్పాను ఎందుకు, బైసెక్షువల్ ఫ్లవర్స్ లో సెల్ఫ్ పాలినేషన్ జరగకుండా ఉండడం కోసం ఎమాస్కులేషన్ చేస్తాం. అది ఎలా చేస్తుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోర్సెప్స్ తో కట్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్, emasculated flowers have to be covered with a bag of suitable size, generally made up of buttercup, to prevent contamination of stigma with unwanted pollen. ఓకే, అక్కడ బటర్ పేపర్ ని హైలైట్ చేసుకున్నాను, ఎందుకంటే వాడు అడగచ్చు బ్యాగింగ్ టెక్నిక్స్ లో ఏ టైప్ ఆఫ్ కవర్ ని యూజ్ చేస్తామని చెప్పేసి. దాని ఏంటంటే బటర్ కప్ పేపర్. ఓకే, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద బ్యాగింగ్. ఓకే, when the stigma of bagged flower attains receptivity, the mature pollen grains collected from the anthers of the male parent are dusted on the stigma and the flowers are rebagged and the fruits allowed to develop. అంటే ఎప్పుడైతే స్టిగ్మా మెచ్యూర్ అయ్యి పోలన్ గ్రెయిన్స్ రిసెప్టివ్ చేసుకోవడానికి దానికి ఒక మెచ్యూరిటీ వస్తుందో ఆటోమేటిక్ గా ఆ టైం మా బటర్ కప్ తీసేసి మనకి డిజైరబుల్ పోలన్ గ్రెయిన్స్ ని వాటి మీద స్ప్రెడ్ చేసి పాలినేషన్ చేస్తూ ఉంటాం. మళ్ళీ తర్వాత రీబ్యాగింగ్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద ఫీమేల్ పేరెంట్స్ రిప్రొడ్యూసెస్, అది ఇప్పుడు ఇందాక ఎమాస్కులేషన్ ఫాలోడ్ బై బ్యాగింగ్ ఎక్కడ చేస్తామంటే బైసెక్షువల్ ఫ్లవర్స్ లో ఎమాస్కులేషన్ అవసరం ఉంటుంది, ఎందుకంటే అది బైసెక్షువల్ ఫ్లవర్ కాబట్టి. ఓకే,
If the female parent produce unisexual flowers, there is no need for the emasculation. అంటే ఓన్లీ ఫీమేల్ అంటే స్టిగ్మా ఒకటి ఉందంటే ఇంకా ఆటోమేటిక్గా నీకు ఎమాస్కులేషన్ అనేది అవసరం లేదని. The female flower buds are bagged before the flowers open. When the stigma becomes receptive, pollination is carried out using the desired pollen and the flower is rebel. అంటే ఒక యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటే కనుక ఆ ఎమాస్కులేషన్ అనేది లేకుండా డైరెక్ట్ గా బ్యాగింగ్ చేసేస్తాం అంటున్నాడు. ఓకే, అది అలా ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ డబుల్ ఫర్టిలైజేషన్. డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? సింగిల్ ఫర్టిలైజేషన్ అంటే సింగిల్ ఫర్టిలైజేషన్ అంటే జస్ట్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ మీట్ అవ్వి అయితే దాన్ని సింగిల్ ఫర్టిలైజేషన్. డబుల్ ఫర్టిలైజేషన్ అంటే మనం చెప్పుకుంటాం ఏమవుతుంది. ఓకే, ఆఫ్టర్ ఎంటరింగ్ ద వన్ ఆఫ్ ద సినర్జిడ్స్, అంతే కదా, పోలన్ ట్యూబ్ ఎక్కడ ఏమవుతుంది, వన్ ఆఫ్ ద సినర్జిడ్స్ లేకి ఎంటర్ అవుతుందని మనం చెప్పుకున్నాం. ఓకే, ద పోలన్ ట్యూబ్ రిలీజెస్ ద 2 మేల్ గ్యామెట్స్ ఇంటూ సైటోప్లాజం ఆఫ్ ద సినర్జిడ్ మనం చెప్పుకున్నాం. ఓకే, అది ఒక 60% మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ లో యాంజియోస్పర్మ్స్ లో అయితే నీకు 2 సెల్యులర్ స్టేజ్ ఉంటుంది. ఆ 2 సెల్యులర్ స్టేజ్ లో ఉన్న ఒకటి వెజిటేటివ్, ఇంకోటి జనరేటివ్ అని చెప్పుకున్నాం. జనరేటివ్ ఏది? ఆ జనరేటివ్ అనేది 2 సెల్యులర్ స్టేజ్ ప్లాంట్స్ లో ఆ పోలన్ ట్యూబ్ గ్రో అయ్యేటప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఆ జనరేటివ్ సెల్ డివైడ్ అయ్యి 2 మేల్ గ్యామెట్స్ ఫార్మ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. అది one of the male gametes moves towards the egg cell and fuses with the nucleus, thus completing the syngamy. Syngamy అంటే ఫర్టిలైజేషన్ అని అర్థం. ఓకే, syngamy అంటే ఫర్టిలైజేషన్. ఓకే, 2 మేల్ గ్యామెట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 1 మేల్ గ్యామెట్ ఏమో ఎగ్ సెల్ దగ్గరికి వెళ్ళి ఫర్టిలైజేషన్ తీసుకుంటుంది అనమాట. దిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ డిప్లాయిడ్ సెల్ కాల్డ్ ద జైగోట్. సో జైగోట్ ఫార్మ్ అయిపోతుంది ఎగ్ సెల్ ని ఫ్యూజ్ చేసుకొని. నెక్స్ట్ ద అదర్ మేల్ గ్యామెట్, 2 ఉంటాయి కదా, ఇంకోటి ఏమవుతుంది, అదర్ మేల్ గ్యామెట్ మూవ్స్ టువర్డ్స్ ద 2 పోలార్ న్యూక్లియర్. 2 పోలార్ న్యూక్లియర్ ఎలా ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అది సింగిల్ సెల్డ్ విత్ 2 న్యూక్లియస్. వితౌట్ అక్కడ సెల్ వాల్ ఫార్మ్ అవుతుంది కాబట్టి 1 సెల్ స్టేజ్ 2 న్యూక్లియస్ అని చెప్పుకున్నాం. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ కూడా చెప్పుకున్నాం, 7 సెల్ స్టేజ్ విత్ 8 న్యూక్లియేట్ అనేసి చెప్పుకున్నాం అనమాట. అండ్ సెంట్రల్ సెల్ దగ్గరికి వెళ్ళి ఫ్యూజ్ అవుతుంది అనమాట. అండ్ ప్రొడ్యూసెస్ ద ట్రిప్లాయిడ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. ఇది ఇంపార్టెంట్. సింగమే జరిగినప్పుడు ఆ జైగోట్ ఒక ప్లాయిడ్ లెవెల్ ఏంది 2n. ఎందుకు? ఒక మేల్ గ్యామెట్ ఇంకో ఫీమేల్ గ్యామెట్ ఎన్ కలుస్తుంది కాబట్టి 2n అవుతుంది. అదే సెంట్రల్ న్యూక్లియర్ పోలార్ న్యూక్లియర్ ఉంటుంది కదా, అది 2 న్యూక్లియస్ ఉంటాయి కాబట్టి 2n ఉంటుంది అనమాట. ఆల్రెడీ 2n ఉంటుంది. మళ్ళీ మేల్ గ్యామెట్ వెళ్ళి ఫ్యూజ్ అవడం వల్ల నీకు 2n ఉన్న పోలార్ న్యూక్లియర్ n ఉన్న మేల్ గ్యామెట్ వెళ్ళి ఫ్యూజ్ అవడం వల్ల నీకు ఏమవుతుందంటే ట్రిప్లాయిడ్ అంటే 3n ఫామ్ అవుతుంది అనమాట. 3n అనేది ఫామ్ అవుతుంది, అందుకే ట్రిప్లాయిడ్ అంటుంది. దాన్ని ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అంటున్నాం. ఓకే, as this involves the fusion of 3 haploid nuclei, it is termed as a triple fusion. Triple fusion ఎందుకు అంటున్నాం? ఇక్కడ అంటే ఈ సెల్ డిప్లాయిడ్ అంటున్నాం, కానీ దీంట్లో ఎలా ఉంటుంది, ఒక న్యూక్లియస్ ఇది ఎన్, కానీ వీటి మధ్య సెల్ వాల్ ఫార్మ్ అయింది కాబట్టి మనము ఒక సెల్ కిందే కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, హెప్లాయిడ్ 2 హెప్లాయిడ్, ఇక 1 హెప్లాయిడ్ కాబట్టి 3 హెప్లాయిడ్ న్యూక్లియై ఫ్యూజ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ట్రిపుల్ ఫ్యూజన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ సిన్స్ 2 టైప్స్ ఆఫ్ ఫ్యూజన్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్యూజన్ కదా, ఒకటి సింగమి అవుతుంది, ఇంకోటి ట్రిపుల్ ఫ్యూజన్ జరుగుతుంది. సింగమి ఏది మేల్ గ్యామెట్ ఎక్సెల్ తో ఫ్యూజ్ అవుతుంది కాబట్టి సింగమి. ట్రిపుల్ ఫ్యూజన్ ఎందుకంటే 3 హెప్లాయిడ్ న్యూక్లియస్ ఫ్యూజ్ అవుతున్నాయి కాబట్టి ట్రిపుల్ ఫ్యూజన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎంబ్రియో సాక్ టర్మ్డ్ యాజ్ డబుల్ ఫర్టిలైజేషన్. అంటే డబుల్ ఫర్టిలైజేషన్ అంటున్నాం అనమాట. అండ్ ఈవెంట్ యూనిక్ టు ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ డబుల్ ఫర్టిలైజేషన్ అనేది యూనిక్ టు ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే యాంజియోస్పర్మ్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. డబుల్ ఫర్టిలైజేషన్ ఇస్ యూనిక్ ఈవెంట్ ఫర్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. ద సెంట్రల్ సెల్ ఆఫ్టర్ ట్రిపుల్ ఫ్యూజన్ బికమ్స్ ద ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్. ఓకే, ఆఫ్టర్ అంటే పెన్ కాస్త టెక్ అవుతుంది అనమాట, అంటే ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అవుతుంది అనమాట. అండ్ డెవలప్స్ ఇంటూ ఎండోస్పర్మ్ వైల్ జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో. అంటే ఓకే, ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ కాస్త ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అవుతుంది, తర్వాత అది ఎండోస్పర్మ్ గా మారుతుంది, అది జైగోట్ కాస్త ఎంబ్రియోలో మారుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ జైగోట్ ఈ ఎక్సెల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 2 సినర్జిడ్స్ ఉంటుంది. ఒక్క దాంట్లో వెళ్తే పోలన్ ట్యూబ్ ఒక్క సినర్జిడ్ లో ఎంటర్ అవుతుంది అని చెప్పుకున్నా. ఇక్కడ 2 మేల్ గ్యామెట్స్ రిలీజ్ చేస్తుంది, ఒకటేమో ఇక్కడ ఫ్యూజ్ అవుతుంది, ఇంకోటేమో ఇక్కడ వెళ్ళి ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ గా ఇది జైగోట్ అవుతుంది, ఇదేమో ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ సినర్జిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, డీజనరేట్ అయిపోతాయి అనమాట. ఓకే, యాంటీపోడల్ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఫర్టిలైజేషన్ అంటే ఒకసారి ఫర్టిలైజేషన్ జరిగాక ఎలా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఫాలోయింగ్ ద డబుల్ ఫర్టిలైజేషన్ ద ఈవెంట్స్ ఆఫ్ ఎండోస్పర్మ్, ఎంబ్రియో డెవలప్మెంట్, మెచ్యూర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇంటూ సీడ్స్, ఓవరీ ఇంటూ ఫ్రూట్,
ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ ద పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ ఏవేవి అంటున్నాడు అంటే డబుల్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈవెంట్స్ ఆఫ్ ఎండోస్పర్మ్ కానీ ఎంబ్రియో డెవలప్మెంట్ కానీ నీకు ఓవ్యూల్ తో సీడ్స్ గా మారడం కానీ ఓవరీ ఫ్రూట్ గా మారడం కానీ ఇవన్నీ కలెక్టివ్ గా ఏమంటున్నాడు పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అని అంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎండోస్పర్మ్ గురించి. అంటే ఫస్ట్ ఎండోస్పర్మ్ ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఈవెంట్ చదువుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ ప్రిసీడ్స్ ఎంబ్రియో డెవలప్మెంట్. అంటే ఎండోస్పర్మ్ అనేది నీకు ఎంబ్రియో డెవలప్మెంట్ కంటే ముందే ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటున్నాడు, ఆబ్వియస్ గా ఎంబ్రియో డెవలప్ అవ్వాలంటే నీకు కొన్ని నౌరిషింగ్ అంటే ఫుడ్ అనేది కావాలి. సో ఈ ఎండోస్పర్మ్ అనేది ఆ ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తుంది దీనికి ఎంబ్రియోకి. సో ఎండోస్పర్మ్ అనేది ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో దట్ ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు ఆ ఫుడ్ ని తీసుకుంటూ ఆ ఎంబ్రియో కాస్త డెవలప్ అవుతుంది. ఓకే, అది రీజన్ అనమాట. The primary endosperm cell divides repeatedly and form the triploid endosperm tissue. ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ లో రిపీటెడ్ గా డివిజన్స్ అయ్యి ట్రిప్లాయిడ్ ఎండోస్పర్మ్ టిష్యూ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఓకే, ద సెల్స్ ఆఫ్ దిస్ టిష్యూ ఆర్ ఫిల్డ్ విత్ ద రిజర్వ్డ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద న్యూట్రిషన్ ఆఫ్ ద డెవలపింగ్ ఎంబ్రియో. ఇందాక చెప్పుకున్నాం అనమాట, డెవలపింగ్ ఎంబ్రియోకి ఫుడ్ కావాలి, అది ఈ ఎండోస్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, in the most common type of the endosperm development, the pen undergoes successive nuclear divisions to give rise to free nuclei. Okay, in the most common type of endosperm development, ఫ్రీ న్యూక్లియై అంటే కదా, ఫ్రీ న్యూక్లియై అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ పోలార్ న్యూక్లియర్ ఫార్మేషన్ దగ్గర మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఫ్రీ న్యూక్లియై అంటే సెల్ వాల్ అనేది ఫామ్ అవ్వదు అనమాట, న్యూక్లియస్ అన్ని కంబైన్డ్ ఒక సెల్ లోనే ఉంటాయి అనమాట. ఓకే, దిస్ స్టేజ్ of endosperm development is called as a free nuclear endosperm. ఓకే, ఎప్పుడు వరకు అయితే కానీ నీకు సెల్ వాల్ ఫామ్ కాకోకుండా న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంటాయో అది ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అంటాం అనమాట. సబ్సిక్వెంట్లీ అంటే తర్వాత సెల్ వాల్ ఫార్మేషన్ అక్కర్స్ అండ్ ద ఎండోస్పర్మ్ బికమ్స్ సెల్యులార్. అంటే ఆబ్వియస్ గా ఫ్రీ న్యూక్లియర్ అంటే సెల్ వాల్ ఉండదు. ఆ తర్వాత ఏమవుతుందంటే సెల్ వాల్స్ అనేది ఫామ్ అవుతాయి, దాన్ని మనం ఏమంటున్నాం అంటే సెల్యులార్ ఎండోస్పర్మ్ అంటున్నాం అనమాట. ఓకే, the number of free nuclei formed before the cellularization varies greatly. అంటే ఆ ఫ్రీ న్యూక్లియై ఎన్ని ఫామ్ అవుతాయి అనేది మనం ఒక పర్టికులర్ ప్లాంట్ అంటే ఒక పర్టికులర్ ప్లాంట్ కి ఒక్కో డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఓకే, the coconut water from tender coconut that you are familiar with is nothing but the free nuclear endosperm made up of thousands of nuclei. ఓకే, మీకు కోకోనట్ వాటర్ లో ఉన్న టెండర్ కోకోనట్ దాన్ని ఏమంటావు అంటే ఎండోస్పర్మ్ అంటావు అనమాట. వాటర్ అన్ని ఉంటుంది కదా, వాటర్ కోకోనట్ వాటర్ అదంతా ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అనమాట. ద సరౌండింగ్ వైట్ కెర్నల్ ఈస్ కాల్డ్ సెల్యులర్ ఎండోస్పర్మ్. అంటే నీకు సెల్యులర్ ఎండోస్పర్మ్ అయితే కన్నా వైట్ కొబ్బరి అంటాం కదా టెండర్ కోకోనట్ లో, అదేమో సెల్యులర్ ఎండోస్పర్మ్. ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అంటే వాటర్ అనమాట. ఓకే, 2 types ఆఫ్ ఎండోస్పర్మ్ నీకు కోకోనట్ లో ప్రెజెంట్ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్, ఎండోస్పర్మ్ మే ఎయిదర్ బి కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ బై ద డెవలపింగ్ ఎంబ్రియో. అంటే కంప్లీట్ ఆ ఎండోస్పర్మ్ ఏదైతే ఫామ్ అవుతుందో కంప్లీట్ గా ఆ ప్లాంట్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు లేకుంటే చేయకపోవచ్చు అంటున్నాడు అనమాట. కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ వచ్చేసి టీ ఎగ్జాంపుల్, గ్రౌండ్ నట్, బీన్స్. ఓకే, బిఫోర్ సీడ్ మెచ్యూరేషన్ ఆర్ ఇట్ మే పెర్సిస్ట్ ఇన్ ద మెచ్యూర్ సీడ్. అంటే కొన్ని దాంట్లో అలాగ పెర్సిస్ట్ కూడా అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఏ దాంట్లో అంటే క్యాస్టర్, కోకోనట్. ఇందాకే చెప్పుకున్నాం కోకోనట్ మెచ్యూర్ అయినా కూడా నీకు దాంట్లో ఎండోస్పర్మ్ అనేది కనపడుతుంది అనమాట. మేబీ యూజ్డ్ అప్ డ్యూరింగ్ ద సీడ్ జర్మినేషన్. అంటే అది సీడ్ జర్మినేషన్ లో కూడా యూజ్ అయ్యే ఛాన్స్ లో ఉంటాయి అంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది యాక్టివిటీ, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ ఎంబ్రియో డెవలప్మెంట్. ఇప్పుడు మనం ఏం చూసాము, ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ చూస్తే ఇప్పుడు ఎంబ్రియో డెవలప్మెంట్. Embryo develops at the micropylar end. నీకు 2 ends అని చెప్పా, కలాజల్ ఎండ్, మైక్రోపైలర్ ఎండ్. ఆటోమేటిక్ గా నీకు ఎక్సెల్ ఏ ఎండ్ లో ఉంటుంది, మైక్రోపైలర్ ఎండ్. సో ఫ్యూజన్ కూడా అక్కడే జరుగుతుంది జైగోట్ డే. సో అక్కడే మైక్రోపైలర్ ఎండ్ లోనే నీకు ఎంబ్రియో డెవలప్మెంట్ కనబడుతుంది అనమాట. వేర్ జైగోట్ ఈస్ సిచ్యువేటెడ్. మోస్ట్ జైగోట్స్ డివైడ్ ఓన్లీ ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎండోస్పర్మ్ ఈస్ ఫార్మ్డ్. దిస్ ఈస్ అన్ అడాప్టేషన్ టు ప్రొవైడ్ అజ్యూమ్ న్యూట్రిషన్ టు ద డెవలపింగ్ ఎంబ్రియో. ఇది నాకు నేను చెప్పిన పాయింట్ ఇది. Though the seeds differ greatly, the early stages of embryo development, embryogeny, are similar to both monocotyledons and the dicotyledons. ఇప్పుడు మనం మోనోకాట్స్ కి డైకాట్స్ కి చాలా డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. స్టార్టింగ్ మార్ఫాలజీ చదువుకునేటప్పుడు చాలా డిఫరెన్సెస్ చెప్పుకున్నాము. కానీ అవి ఇనిషియల్ స్టేజెస్, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చేసి సేమే అంటున్నాడు అనమాట.
ఎంబ్రియో మోనోకాట్స్ కి డైకాట్స్ కి నీకు సేమ్ గా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఫిగర్ 1.3 డిపిక్ట్స్ ది స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియోజెనీ ఇన్ ద డైకాటిలిడస్ ఎంబ్రియో. ఇది డైకాటిలిడస్ ఎంబ్రియోలో ఎలా అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. నీకు ఈ డీజనరేటింగ్ అయిపోతాయని చెప్పాము, జైగోట్ ఫామ్ అవుతుందని చెప్పాము, ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ ఫామ్ అవుతుంది, డీజనరేటింగ్ యాంటీపోడల్ సెల్స్ అని చెప్పాం. తర్వాత ఈ జైగోట్ ఏదైతే ఉంటుందో దీని గురించి ఇక్కడ డెవలప్ అవుతుంది. జైగోట్ ఒకటి కాస్త 2 అయ్యాయి, ఓకే, 2 కాస్త అలా డివైడ్ అవుతూ వెళ్తాయి అనమాట. డివైడ్ అవుతూ వెళ్ళి గ్లోబులర్ ఎంబ్రియో అంటాం అనమాట. ఇది ఒక స్టేజ్. ఇలా డివైడ్ అవ్వుకుంటూ వెళ్తాయి. 2 కాస్త 4 అవుతాయి, 4 కాస్త 8 అవుతాయి. ఆ స్టేజ్ ఇది. దాన్ని గ్లోబులర్ స్టేజ్ అంటాం అనమాట. ఈ గ్లోబులర్ స్టేజ్ కాస్త నీకు హార్ట్ షేప్డ్ ఎంబ్రియో ఈ స్టేజ్ లోకి వెళ్తుంది. తర్వాత ఏమో ఇలా వెళ్తుంది. తర్వాత ఈ స్టేజ్కి వచ్చి మెచ్యూర్ దాంట్లో నీకు కాటిలిడన్స్, డైకాట్స్ కాబట్టి 2 కాటిలిడన్స్, ప్లమ్యూల్ వచ్చేసి ఎండ్, రాడికల్ వచ్చేసి ఇది. ఓకే, ఇవి స్టేజెస్ అనమాట డైకాట్స్ లో. టిపికల్ డైకాటిలిడస్ ఎంబ్రియో. ఇప్పుడు డైకాటిలిడస్ ఎంబ్రియో గురించి మాట్లాడు. ఇనిషియల్ స్టేజెస్ సేమ్ ఉంటాయి మోనోకాట్స్ కి డైకాట్స్, కానీ ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత డిఫర్ అయిపోతాయి అనమాట. ఓకే, A typical dicotyledonous embryo 1.4a consists embryonal axis అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. Embryonal axis 2 cotyledons. చూడు ఇక్కడ 2 cotyledons ఉన్నాయా, 2 cotyledons. ఇది ఒక ప్లూమ్యూల్ అంటే ఇవి చెప్తున్నారు హైపోకోటైల్, రాడికల్, రూట్. హైపోకోటైల్ ఎందుకంటాము స్టెమ్ అది కింద ఉంది కాబట్టి హైపోకోటైల్ అది. ఓకే, రాడికల్, రూట్ క్యాప్ ఇవన్నీ మార్ఫాలజీ మనం చదువుకున్నాం అనమాట. Okay, the portion of embryonal axis above the cotyledons is called epicotyle, which terminates with the plumule or stem tip. అంటే కదా ఎపికోటైల్, హైపోకోటైల్ అనేసి మనము ఎక్కడ చదువుకున్నాము, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మన పిక్చర్ లో చదువుకున్నాం కదా. ఓకే, plumule or the stem tip or the cylindrical portion below the level of cotyledons is called the hypocotyle. That terminates at lower end called the radical or the root tip. The root tip is covered with the root cap. ఇవన్నీ మనం చదువుకున్నట్టు. నెక్స్ట్ అది టిపికల్ డైకాట్స్. ఇప్పుడు ఒకవేళ మోనోకాట్స్ నుంచి వస్తే మోనోకాట్స్ లో ఎలా ఉంటుంది అనేసి చెప్తున్నాం అనమాట. అంటే ఇనిషియల్ స్టేజెస్ తర్వాత డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట మనం ఇక్కడ. ఎంబ్రియోస్ ఆఫ్ మోనోకాటిలిడన్స్ పొసెస్ ఓన్లీ 1 కాటిలిడన్. అంటే మోనోకాట్స్ అంటే 1 కాటిలిడన్ ఉంటుంది మనం చెప్పుకున్నాం. ఇన్ ద గ్రాస్ ఫ్యామిలీ ద కాటిలిడన్ ఈస్ స్కుటెల్లం. ఓకే, ఆ ఉన్న ఒక్క కాటిలిడన్ మనం ఏమంటున్నాం స్కుటెల్లం అంటున్నాం అనమాట. దట్ ఈస్ సిచ్యువేటెడ్ టువర్డ్స్ వన్ సైడ్ అంటే లాటరల్ సైడ్ సిచ్యువేట్ అంటే నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తే కన్నా మీకు కనపడుతుంది అనమాట. ఉన్నది ఈ లాటరల్ సైడ్, ఒక సైడ్ కి నీకు షిఫ్ట్ అయింది కదా, కాబట్టి నీ స్కుటెల్లం అంటున్నాం అనమాట. ఇంకా కోలియోటైల్, కోలియోరైజా నీకు ఇవన్నీ నేను మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నీకు సీడ్ డెవలప్మెంట్ అప్పుడు నీకు క్లియర్ గా మెన్షన్ చేశాను అనమాట. ఓకే, రాడికల్ అంటే ఏంటి, రూట్ క్యాప్ ని కవర్ చేసే కోలియోరైజా అంటాము, లేకుంటే షూట్ ఎపెక్స్ ని కవర్ చేసే కోలియోప్టైల్ అంటామని చెప్పాము. ఓకే, at the lower end of the embryonal axis the radical and root cap is enclosed by and differentiated seed called coleorhiza. ఇది మనం చెప్పుకున్నాం అనమాట. ద పోర్షన్ ఇంకా సేమ్ అదే షూట్ టిప్ కి ఎలా కవర్ చేస్తుంటే దాన్ని మనం కోలియోప్టైల్ అంటాం. అదే చెప్తున్నాను. ద పోర్షన్ ఆఫ్ embryonal axis above the level of the attachment of scutellum is the epicotyle. Epicotyle has the shoot apex and a leaf primordia enclosed a hollow follicular structure, the coleoptile. ఓకే ఓకే, ఈ డయాగ్రామ్స్ చూసుకునేటప్పుడు ఈ పార్ట్స్ చూసుకోండి. ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఎప్పుడైతే మీకు ఇమేజెస్ బేస్ క్వశ్చన్స్ వస్తాయో డైరెక్ట్ గా లేబులింగ్ అడుగుతాడు అనేసి. సో మీకు కోలియోప్టైల్ గుర్తుంటుంది, షూట్ ఎపెక్స్ గుర్తుంటుంది, స్కుటెల్లం గుర్తుంటుంది, రాడికల్, రూట్ క్యాప్, కోలియోరైజా ఇవన్నీ గుర్తుంటాయి. కానీ మీరు ఏం మర్చిపోతారంటే ఇవి మర్చిపోతారు, ఎందుకంటే దీని గురించి డిస్క్రైబ్ చేయలేదు ఎఫీ బ్లాస్ట్ గురించి. సో ఈ పార్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇదేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోకాటిలిడనస్ ఎంబ్రియో డెవలప్మెంట్, ఇది డైకాట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సీడ్. ఇన్ యాంజియోస్పర్మ్స్ ద సీడ్ ఈస్ ద ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. అంతే కదా, ఓవ్యూల్స్ అన్ని నీకు సీడ్ గా మారుతాయని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ అ ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్. సీడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద ఫ్రూట్స్. ఆబ్వియస్ గా ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ లో నీకు సీడ్స్ కనబడతాయి అనమాట. ఏ సీడ్ టిపికలీ కన్సిస్ట్ ఆఫ్ సీడ్ కోట్స్, కాటిలిడన్, ఇవంతా మనం మార్ఫాలజీలో చెప్పుకున్నాం. సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట ఆల్మోస్ట్. Cotyledon, embryonal axis. Okay, the cotyledons of an embryo are simple structures, generally thick, swollen due to storage in the food reserves, as in the legumes. Legumes అనేది చూస్తే cotyledons అంటే ఇప్పుడు డౌనట్స్ చూసుకున్నారు అనుకోండి, అవి మీకు స్వెల్లింగ్ గా ఉంటాయి అనమాట. ఎందుకంటే అదంతా ఫుడ్ స్టోరేజ్ అనమాట. ఓకే, మెచ్యూర్ సీడ్స్ మే బి నాన్ ఆల్బుమినస్ ఆర్ ఎక్స్ ఆల్బుమినస్. అంటే నాన్ ఆల్బుమినస్ అంటే ఎండోస్పర్మ్ ఉండకుండా,
అది చెప్తున్నారు చూడండి. Non-albuminous seeds have no residual endosperm as it is completely consumed during the embryo development. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే పీ గ్రౌండ్నట్. వాటిలో నీకు ఎండోస్పర్మ్ అనేది పెర్సిస్టెడ్, ఎందుకంటే కంప్లీట్ గా సీడ్ డెవలప్మెంట్ అప్పుడు అది కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. Albuminous seeds retain the part of the endosperm as it is not completely used up during the embryo development. ఓకే, ఇప్పుడు దానికి ఆపోజిట్ నాన్ ఆల్బుమినస్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నీకు ఆల్బుమినస్ అనమాట. దాంట్లో ఎండోస్పర్మ్ అనేది కంప్లీట్ గా ఎంబ్రియో డెవలప్మెంట్ అప్పుడు నీకు కన్జ్యూమ్ అయిపోదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీట్, మెయిజ్, బ్యార్లీ, క్యాస్టర్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ మళ్ళీ. ఓకే, occasionally in some seeds such as black pepper, beet, remnants of the nucellus also present, and this residual persistent nucellus is the perisperm. Nucellus అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుంది. న్యూసెల్లస్ ఇప్పుడైతే ఫీమేల్ గ్యామెటోఫైట్ డెవలప్మెంట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఆ న్యూసెల్లస్ అనేది ఉంటుంది అనమాట. ఆ న్యూసెల్లస్ ఈ బ్లాక్ పెప్పర్, బీట్, బ్లాక్ పెప్పర్, వీటిలో అలాగే పెరిసిస్టెంట్ అయిపోద్ది అనమాట. అంటేనా అది రిమినెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట కొన్ని. సో దాన్ని పెరిస్పమ్ అంటాం అనమాట. సో ఎండోస్పమ్ ఏంటి, పెరిస్పమ్ కి డిఫరెన్స్ ఉంటే మీరు చూసుకోండి. నెక్స్ట్, ఇంటిగ్యుమెంట్స్ ఆఫ్ ఓవ్యూల్స్ ఆర్ హార్డ్ ఇన్ రెజల్ట్ ఆఫ్ ప్రొటెక్టివ్ సీడ్ కోట్స్. ఇంటిగ్యుమెంట్స్ నీకు సీడ్ కోట్స్ లో డెవలప్ అవుతాయని మనం చెప్పుకున్నాం అనమాట. ద మైక్రోపైల్ రిమైన్స్ యాజ్ అ స్మాల్ పోర్ ఇన్ ద సీడ్ కోట్ ఫెసిలిటేట్స్ ఎంట్రీ ఆఫ్ ద ఆక్సిజన్ అండ్ వాటర్ ఇన్ టు ద సీడ్ డ్యూరింగ్ ద జర్మినేషన్. మీరు ఎప్పుడైనా గ్రౌండ్ నట్స్ కనుక చూస్తే కనుక గ్రౌండ్ నట్స్ ని కాస్త కింద వైపు గ్రౌండ్ నట్ వైపు చూస్తే మీకు చిన్న హోల్ కనపడుతుంది అనమాట. ఆ హోలే స్మాల్ పోర్ ని దాన్ని ఏమంటాం అంటే జర్మినేషన్ పోర్ అని దాన్ని అంటాం. అక్కడ ఉంటే నీకు ఆ సీడ్ కి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. ఓకే, as the seed matures its water content is reduced and seed become relatively dry, 10 to 15% moisture by the mass. ఓకే, సీడ్ మెచ్యూర్ అయ్యే కొద్ది నీకు వాటర్ కంటెంట్ అనేది రెడ్యూస్ అయిపోద్ది అనమాట. అది ఎంత అవుద్ది అంటే 10 to 15% బై ద మాయిశ్చర్ బై ద మాస్. సో మీకు ఆ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ద జనరల్ మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ఎంబ్రియో స్లోస్ డౌన్. ఎంబ్రియో మే ఎంటర్ ఇన్ టు స్టేట్ ఆఫ్ ఇన్యాక్టివిటీ కాల్ డార్మెన్సీ. ఈ డార్మెన్సీ గురించి మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అప్పుడు క్లియర్ గా చెప్పుకున్నాం. ఏమని, డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ నీకు డార్మెన్సీ స్టేజ్ లోకి వెళ్తుంది ఒక సీడ్ అనేసి చెప్తాం అన్నమాట. ఆ టైంలో నీకు మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోతాయి. ఆల్ ఇన్ ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ అవైలబుల్, ద అడిక్వేట్ మాయిశ్చర్, ఆక్సిజన్, సూటబుల్ టెంపరేచర్. అంటే ఓకే, అంటే ఇప్పుడు ఆ డార్మెన్సీలోకి వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడైతే దానికి ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయి, ఆటోమేటిక్ గా మాయిశ్చర్, ఆక్సిజన్ అన్ని తీసుకుని అది జర్మినేట్ అవుతుంది అనమాట. ఓకే, as ovules mature into seeds, the ovary develops into fruit. That is, the transformation of ovules into seeds and ovary into fruit precedes simultaneously. అంటే ఓవ్యూల్స్ సీడ్ అయిన వెంటనే నీకు ఓవరీ కాస్త ఫ్రూట్ గా అయిపోతుంది. అంటే సైమల్టేనియస్ ప్రాసెస్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ద వాల్ ఆఫ్ ఓవరీ డెవలప్స్ ఇంటూ వాల్ ఆఫ్ ఫ్రూట్ కాల్ ద పెరికార్ప్. ఈ ఫ్రూట్ మనం ఎప్పుడు మార్ఫాలజీలో ఫ్రూట్ చెప్పేటప్పుడు మీకు పెరికార్ప్ చెప్పిన. ఆ పెరికార్ప్ ఫ్లెష్ ఉండొచ్చు, లేకుంటే డ్రై ఉండొచ్చు అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ ఫ్లెష్ ఉన్నప్పుడు 3 layers గా డెవలప్ అవుతుంది. అంటే మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు మీసోకార్ప్, ఎండోకార్ప్, ఎపికార్ప్ అనేసి కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ద ఫ్రూట్స్ మే బి ఫ్లెషీ యాజ్ ఇన్ గోవా, ఆరెంజ్, మ్యాంగో. ఆరెంజ్, మ్యాంగో, గోవాలో నీకు ఫ్లెషీగా ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. మేబీ డ్రై యాజ్ ఇన్ ద గ్రౌండ్ నట్స్, మస్టర్డ్. ఓకే, అలాగే గ్రౌండ్ నట్స్, మస్టర్డ్ చూస్తే మీకు డ్రైగా కూడా ఉంటుంది. సో దీనికి కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తుంటే ఫ్లెషీ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ అనేసి అడగచ్చు మీకు ఎగ్జామ్ లో, గోవా, ఆరెంజ్, మ్యాంగో. అదే డ్రై ఫ్రూట్స్ కి ఎగ్జామ్, అదే పెరికార్ప్ డ్రైగా దానికి ఎగ్జాంపుల్ ఏంటి అనొచ్చు, గ్రౌండ్ నట్స్, మస్టర్డ్. ఓకే, మీకు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని రిపీటెడ్ గా అవుతున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్న ప్రతి చోటు మీరు అండర్లైన్ లేదా హైలైట్ చేసుకొని ఒక పేపర్ లో రాసుకొనేసి ఒకసారి కంబైన్ చేసేసుకొని మీరు చదువుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇలా పేజ్ కి ఎగ్జాంపుల్స్ ఉన్నారు, మీరు ఏమనుకుంటారు చాలా ఎగ్జాంపుల్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. సో మీరు చదువుకునేటప్పుడే అండర్లైన్ లేదా అవి సపరేట్, ఆ ఎగ్జాంపుల్స్ సపరేట్ గా అండర్లైన్ చేసుకోండి. ఓకే, మెనీ ఫ్రూట్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ మెకానిజం ఆఫ్ డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్. ఓకే, మెకానిజం ఆఫ్ అంటే డిస్పర్సన్ అంటే ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటే పేలుతాయి అనమాట, కొన్ని ఫ్రూట్స్ పేలిపోతాయి. అలా డిస్పర్షన్ అంటే ఆ సీడ్స్ ని డిస్పర్స్ చేయడానికి ఒక్కొక్క వేరే వేరే మెకానిజమ్స్ ని ఏర్పాటు చేసుకున్నాయని చెప్తున్నాను అనమాట.
In most plants, by the time the fruit develops from the ovary, the other floral part degenerates and fall off. అంటే మోస్ట్ ప్లాంట్స్ లో ఏమైందంటే ఒకసారిగా ఓవరీ ఫ్రూట్ గా డెవలప్ అయ్యేసరికి మిగిలిన కొరల్లా సెపల్స్ అవన్నీ పడిపోతాయి అనమాట అంటే మెజారిటీ కేసులో. హౌఎవర్ ఇన్ ఫ్యూ స్పీసెస్ సచ్ యాజ్ యాపిల్, స్ట్రాబెర్రీ, cashew, the thalamus also contribute the fruit formation. Such fruits are called the false fruits. False fruits లో ఏమైందంటే ఈ థలామస్ అనే కాదు, ఈవెన్ పెరిసిస్ట్ అయితే ఈ అదర్ ఫ్లోరల్ పార్ట్స్ అనేది డీజనరేట్ అయిపోవాలి యూజువల్ గా. కానీ డీజనరేట్ అవ్వకుండా ఉందనుకో వాటిని మనం ఏమంటున్నామంటే డీజనరేట్ వాళ్ళ థలామస్ పెరిసిస్ట్ అయింది అనుకోండి, ఫ్రూట్ ఫార్మేషన్ కంట్రిబ్యూట్ చేసింది అనుకోండి థలామస్ అంటే ఒక ఫ్లోరల్ పార్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే థలామస్ గురించి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం యాపిల్ తింటాం కదా, యాపిల్ తినేదంతా మనం దాని థలామస్ ని తింటున్నాం అనమాట. సో అది ఫాల్స్ ఫ్రూట్స్. సచ్ ఫ్రూట్స్ ఆర్ కాల్డ్ ద ఫాల్స్ ఫ్రూట్స్. ఓకే, మోస్ట్ ఫ్రూట్స్ హౌఎవర్ డెవలప్ ఓన్లీ ఫ్రమ్ ద ఓవరీ అండ్ ఆర్ కాల్డ్ ద ట్రూ ఫ్రూట్స్. ట్రూ ఫ్రూట్స్ అంటే ఓన్లీ ఓవరీ, అంటే ఓవరీ కాస్త నీకు ఫ్రూట్ గా మారితే దాన్ని ట్రూ ఫ్రూట్స్ అంటాం అనమాట. ఓకే, మిగిలిన ఏ పార్ట్ నుంచి ఇంకా ఫ్రూట్ ఏమన్నా డెవలపింగ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఫాల్స్ ఫ్రూట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ ఫ్రూట్ ఎగ్జాంపుల్ ఏంటి? స్ట్రాబెర్రీ, క్యాష్యూ అండ్ ద యాపిల్. ఓకే, ఆల్దో ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్పీసెస్ ద ఫ్రూట్స్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్. దేర్ ఆర్ ఫ్యూ స్పీసెస్ in which fruit develop without fertilization. Such fruits are called the parthenocarpic fruit. అంటే నార్మల్ గా ఫర్టిలైజేషన్ తర్వాత ఫ్రూట్స్ వస్తే దాన్ని మనం ట్రూ ఫ్రూట్స్ అంటాం అనమాట. కానీ కొన్ని ఫ్రూట్స్ లో ఏమవుతుందంటే ఫర్టిలైజేషన్ జరగకుండానే నీకు ఫ్రూట్స్ అనేది ప్రొడ్యూస్ దాన్ని పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. పార్థినోకార్పీ కెన్ బి ఇండ్యూస్డ్ త్రూ అప్లికేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్స్ సచ్ యాజ్ ద ఫ్రూట్స్ ఆర్ సీడ్లెస్. పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటే ఆబ్వియస్ గా సీడ్లెస్ ఉంటాయి అనమాట, ఎందుకంటే ఫర్టిలైజేషన్ జరగదు కాబట్టి, అప్పుడు ఓబ్వియస్ కాస్త సీడ్స్ గా మారవు కాబట్టి. సో హార్మోన్స్ యూస్ చేసి పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బనానా. కొన్ని బనానాస్ మనకి సీడ్స్ కనపడవు, లైక్ బనానానే కాదు గ్రేప్స్ కూడా. ఓకే, ఇంకా ఈ ఇమేజెస్ కూడా ఇంపార్టెంట్. ఈ ఎండోస్పర్మ్, ఇది మోనోకాలస్, కోలిప్టైల్, ప్రొమ్యూలు, రాడికల్, కోలియోరైజా, స్కుటెల్లము. ఇది మనము మార్ఫాలజీలో మీకు ఈ డయాగ్రామ్ పెద్దగా ఇచ్చి చూస్తుంటే గుర్తుంటుంది అనమాట. ఇంకా యాపిల్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. ఫ్రూట్ ఏంటి? ట్రూ ఫ్రూట్, ఫాల్స్ ఫ్రూట్ అని చెప్పాం కదా. నీకు థలామస్ ద్వారా ఫ్రూట్ వస్తుంది కాబట్టి దాన్ని ఇండికేట్ చేసి ఇచ్చాడు ఇక్కడ. అదే స్ట్రాబెర్రీలో కూడా ఈ ఎకీన్ పార్ట్ అంటే ఈ పార్ట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు అనమాట. ఓకే, థలామస్ ఇది గుర్తుంటది, కానీ ఇది గుర్తుంటది అనమాట. ఇది కూడా చూసుకోండి. తర్వాత ఇవి పార్ట్స్ అండ్ రెస్పెక్టివ్ ఇమేజెస్ విత్ రెస్పెక్ట్ టు పార్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, సీడ్స్ ఆఫర్ సెవెరల్ అడ్వాంటేజెస్ టు ద యాంజియోస్పర్మ్స్. సీడ్స్ అనేవి సెవెరల్ అడ్వాంటేజెస్ ని యాంజియోస్పర్మ్స్ కి ఇస్తాయి అంటున్నారు అనమాట. ఫస్ట్లీ, సిన్స్ రీప్రొడక్టివ్ ప్రాసెస్ సచ్ యాజ్ పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ ఆర్ ద ఇండిపెండెంట్ ఆఫ్ వాటర్, సీడ్ ఫార్మేషన్ ఈజ్ మోర్ డిపెండబుల్. అంటే నీకు డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయంటున్నాను అనమాట సీడ్ ఫార్మేషన్ అయిన వాళ్ళ యాంజియోస్పర్మ్స్. అవేంటి అంటే, సిన్స్ ద రీప్రొడక్టివ్ ప్రాసెస్ సచ్ యాజ్ పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ వాటర్. అంతే కదా, యాంజియోస్పర్మ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న దాంట్లో నీకు వాటర్ ఇండిపెండెంట్. ఓకే, ఫర్టిలైజేషన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ వాటర్, కానీ సీడ్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. అంతే కదా, సీడ్ డిస్పర్స్ అయ్యి మళ్ళీ కొత్త ప్లాంట్ లాగా నీకు రావాలి. ఓకే, also seeds have better adaptive strategies for the dispersal and new habitats and help the species to colonize the other areas. అంటే ఓకేనా, ఆ స్పీసెస్ ని కన్యూ చేసుకోవడం కోసం నీకు సీడ్స్ మీద మోర్ డిపెండ్ అవ్వాలి ఆ పర్టికులర్ ప్లాంట్ అనేది. ఓకే, అంటే ఈ సీడ్స్ అనేవి వేరే చోట్లకంతా డిస్పర్స్ అవ్వాలి, అప్పుడు వేరే ఏరియాస్ లో కూడా ఈ ప్లాంట్స్ యొక్క పాపులేషన్ పెరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. As they have sufficient food reserves, young seedlings are nourished until they are capable of photosynthesis on their own. అంటే యంగ్ సీడ్లింగ్స్ ఎప్పటి వరకు అయితే ఫోటోసింథసిస్ జరగదో అప్పటి వరకు ఈ సీడ్ లో ఉన్న రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ తింటూ అది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. The hard seed coat provides the protection to the young embryos. Being the products of sexual reproduction, they generate the new genetic combination into variation. ఓకే, ఈ హార్డ్ సీడ్ కోట్ ఏదైతే ఉందో ఇది ప్రొటెక్ట్ చేస్తారు అనమాట ఎంబ్రియోని, లోపల డెవలపింగ్ ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది అనమాట. ఓకే, ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా నీకు ఈ సీడ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి కాబట్టి అవి న్యూ
కాంబినేషన్ జీన్స్ కాంబినేషన్ అయ్యి లీడింగ్ టు వెరైటీ అంటే మంచి స్ట్రాంగ్ జీన్స్ అనేది దీనికి వచ్చి మంచి ప్రొడక్షన్ కూడా, లేకుంటే లీడింగ్ టు వెరైటీ ఆఫ్ స్పీసెస్ నీకు చూడొచ్చు అనమాట. సీడ్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ అవర్ అగ్రికల్చర్. ఓకే, సీడ్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ అవర్ అగ్రికల్చర్. అంటే మనకి అగ్రికల్చర్ ఏమైనా క్రాప్ పెట్టాలన్నా కూడా మనం సీడ్స్ పెడతా ఉన్నాం డైరెక్ట్గా. Dehydration and dormancy of mature seeds are crucial for the storage of seeds, which can be used as a food throughout the year and also rise crop the next year. ఇప్పుడు మనం గ్రౌండ్ నట్స్ అవన్నీ సీడ్స్ మనం దాన్ని ఫుడ్ గా కూడా యూస్ చేయొచ్చు, నెక్స్ట్ సీజన్ కి సీడ్స్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, హౌ లాంగ్ డూ ద సీడ్ రిమైన్ అలైవ్ ఆఫ్టర్ దే డిస్పర్స్. అంటే కదా ఒకసారి డిస్పర్స్ అయ్యాక అది ఎన్ని రోజులు నీకు ఆ సీడ్స్ అనేవి అలైవ్ అంటే బతుకుంటాయని అడుగుతున్నాడు అనమాట. దిస్ పీరియడ్ అగైన్ వేరీస్ గ్రేట్లీ. అంటే ఇదిగో మళ్ళీ ఒక్కొక్క స్పీసెస్ కి ఒక్కొక్క టైం లైన్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇన్ ఎ ఫ్యూ స్పీసెస్ ద సీడ్స్ లూజ్ వయబిలిటీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్. అంటే కొన్ని మంత్స్ లోనే లూజ్ అయిపోతుంది. సీడ్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీసెస్ లీవ్ ఫర్ సెవరల్ ఇయర్స్. అంటే కొన్ని వేరే స్పీసెస్ సీడ్స్ అయితే కొన్ని చాలా ఏళ్ళ వరకు ఉంటాయని చెప్తున్నాను అనమాట. Some seeds can remain alive for hundreds of years. There are several records of very old yet viable seeds. అంటే there are ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కింద అది భూమి మీదకి వచ్చాయి, కానీ ఇంతవరకు చచ్చిపోలేదు అది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అనమాట. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ద ఓల్డెస్ట్ ఈస్ దట్ ఆఫ్ ల్యూపినస్ ఆర్కిటెక్ట్ ఎక్స్కావేటెడ్ ఫ్రమ్ ద ఆర్కిటిక్ టండ్రా. ఓకే, ఆర్కిటిక్ టండ్రాలో ఈ ల్యూపిన్ సీడ్ ని మనం చేస్తాం, అది ఓల్డెస్ట్ సీడ్ అని చెప్తున్నాను అనమాట. The seed germinates and flowered after estimated record of 10,000 years of dormancy. 10,000 years of dormancy తర్వాత అది నీకు మళ్ళీ డెవలప్ అయిందని చెప్తున్నాడు అనమాట. A recent record of 2,000 years old viable seed is of the date palm. Date palm ఒకటి ఈ మధ్య రీసెంట్ గా కనుక్కున్నా 2,000 years old అంట. Okay. The Phoenix dactylifera discovered during the archaeological excavation of the King's Herod's palace near the Dead Sea. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, దానికి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఇదంతా మీరు జస్ట్ ఒకసారి ఒక రీడింగ్ ఇచ్చుకోండి, పెద్ద దీని నుంచి క్వశ్చన్స్ ఏం రావు, జస్ట్ ఒక రీడింగ్ ఇచ్చుకోండి అంతే. నెక్స్ట్, apomixis in the polyembryo. Although seeds in general are product of fertilization, a few flowering plants such as some species of Asteraceae grasses have evolved a special mechanism to produce seeds without fertilization called the apomixis. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు ఫర్టిలైజేషన్ జరగగానే ఓవిల్స్ కాస్త సీడ్స్ గా మారి వాళ్ళు జరుగుతాయి అనేసి. కానీ కొన్ని స్పీసెస్ ఏం చేస్తాయంటే వితౌట్ ఫర్టిలైజేషన్ సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని apomixis అంటాం అనమాట. వాట్ ఈస్ ద ఫ్రూట్ ప్రొడక్షన్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఇస్ కాల్డ్? మనం చెప్పుకున్నాం పార్థెనోకార్పీ అనేసి. Thus, apomixis is a form of asexual reproduction that mimics sexual reproduction. అంటే ఈ అపోమిక్సిస్ అనేది నీకు మామూలుగా సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగితే నీకు ఆ ఓవిల్స్ కాస్త సీడ్స్ వస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగకుండానే నీకు సీడ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్, కానీ ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ మిమిక్ చేస్తుంది, అంటే దానిలాగా బిహేవ్ చేస్తుంది సీడ్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ అలాగా. There are several ways of development of the apomictic seeds. And several ways ఉన్నాయని చెప్తున్నాను అనమాట. In some species, the diploid egg cell is formed without reduction division and develops into embryo without the fertilization. అంటే ఫర్టిలైజేషన్ జరగకముందే నీకు డిప్లాయిడ్ ఎక్సెల్ ఫామ్ అయిపోతుంది. మామూలుగా ఎక్సెల్ అనేది మనం ఇందాక వరకు చెప్పుకునే దాంట్లో ఎక్సెల్ వచ్చేసి హ్యాప్లాయిడ్. అందుకే ఎప్పుడైతే మేల్ గ్యామెట్ వచ్చి దానికి మీట్ అవుతుందో అప్పుడు డిప్లాయిడ్ గా మారుతుంది. అప్పుడు డిప్లాయిడ్ సెల్ కాస్త నీకు ఎంబ్రియో అలాగా మిగిలిన డెవలప్మెంట్ జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్సెల్ ఫామ్ అవ్వడమే డిప్లాయిడ్ ఎక్సెల్ గా ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో ఆ ఎక్సెల్ లో ఏమవుతుందంటే వితౌట్ రిడక్షన్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో. అంటే రిడక్షన్ డివిజన్ జరగకుండా ఎక్సెల్ డైరెక్ట్ గా అదే ఎంబ్రియో లాగా డెవలప్ అయిపోద్ది అనమాట. మోర్ ఆఫెన్ యాజ్ మెనీ ఇన్ సిట్రస్ mango varieties, some of the nuclear cells surrounding the embryo sac start dividing and protrude into embryo sac and develop into embryos.
ఓకే, ఈ న్యూసెల్లార్ సెల్స్ ఉంటాయి కదా, డెవలపింగ్ న్యూసెల్లార్ సెల్స్, ఈ ఎంబ్రియో శాక్ ఉంటుంది కదా, ఎంబ్రియో శాక్ లైక్ ఇన్వాడ్ అయిపోతాయి అనమాట. లోపలికి వెళ్ళిపోయి ఆ, లోపలికి వెళ్ళి ఆ ఎంబ్రియోస్ లోపలికి వెళ్ళిపోయి నీకు అవి కూడా ఎంబ్రియోస్ లా ఫామ్ అయిపోతాయి. అంటే నీకు చాలా ఎంబ్రియో, ఒక ఎంబ్రియో కాకుండా చాలా ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి అనమాట. దాన్ని మనము పాలి ఎంబ్రియో అంటాం అనమాట. ఇన్ సచ్ స్పీసీస్ ఈచ్ ఓవ్యూల్ కంటైన్స్ మెనీ ఎంబ్రియోస్. అకరెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఎంబ్రియో ఇన్ ఎ సీడ్ ఇస్ రెఫర్ టు యాజ్ ద పాలి ఎంబ్రియో. ఓకే, అలా ఈ న్యూసిల్లర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, సరౌండింగ్ న్యూసిల్లర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎంబ్రియో శాక్లకి ఇన్వైడ్ అవుతాయి అనమాట. ఇన్వైడ్ అయ్యి ఏం చేస్తాయంటే నీకు అవి కూడా ఒక్కొక్క ఎంబ్రియో లాగా ఫామ్ అయిపోతుంది. దాన్నే మనం పాలి ఎంబ్రియో అంటాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ అయిన దానికి సిట్రస్, మ్యాంగో. ఓకే, సిట్రస్, మ్యాంగో ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ అవుట్ సమ్ సీడ్స్ ఆఫ్ ఆరెంజ్ అండ్ స్క్వీజ్ దెమ్. ఇప్పుడు ఆరెంజ్ సీడ్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ సీడ్స్ ని నువ్వు స్క్వీజ్ చేసావు అనుకో, నీకు చాలా ఎంబ్రియోస్ అనేవి కనపడతాయి అనమాట. డిఫరెంట్ సైజెస్ షేప్ నీకు కనపడతాయి అనమాట మామూలుగా. ఓకే, అవి పాలి ఎంబ్రియో అంటున్నాం. నెక్స్ట్, hybrid varieties of several of our food and vegetable crops are being extensively cultivated. హైబ్రిడ్స్ మనం ఇప్పుడు ఏ ప్లాన్ చూసుకున్నా కూడా హైబ్రిడ్ వెరైటీ వస్తుందంట. హైబ్రిడ్ వెరైటీస్ ఏంటంటే అవి సుపీరియర్ అనమాట. అంటే మనకి ఎగ్జిస్టింగ్ న్యాచురల్ వాటి కంటే అవి సుపీరియర్, అంటే ఎక్కువ ప్రొడక్షన్ రావడం కానీ, లేకుంటే క్వాంటిటీ పెరగడం కానీ, క్వాలిటీ పెరగడం కానీ నీకు హైబ్రిడ్స్ లో మనం చూస్తాం అనమాట. ఓకే, కల్టివేషన్ ఆఫ్ హైబ్రిడ్స్ హ్యాస్ ట్రిమెండస్లీ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. ఆబ్వియస్ గా మనం హైబ్రిడ్స్ అంటే సుపీరియర్ వెరైటీస్, అంటే అంటే ఒక పర్టికులర్ ఒక స్క్వేర్ మీటర్ కి నార్మల్ న్యాచురల్ గా అవైలబుల్ అయిన ప్లాంట్ కంటే నీకు హైబ్రిడ్ ప్లాంట్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హైబ్రిడ్ ఈస్ దట్ హైబ్రిడ్ సీడ్స్ హ్యావ్ ద టు బి ప్రొడ్యూస్ ఎవ్రీ ఇయర్. అంతే కదా, హైబ్రిడ్ సీడ్స్ అనేది ప్రతి ఇయర్ ప్రొడక్షన్ చేస్తున్నారు. అదే జీన్స్ నీకు వాటి ఇప్పుడు ఒక హైబ్రిడ్ ప్లాంట్ మనం పెట్టామప్ప, అయితే దానికి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. ఆ సీడ్స్ లో మళ్ళీ అవే క్వాలిటీస్ ఉంటాయంటే తగ్గిపోతూ వస్తాయి అనమాట. మళ్ళీ తగ్గిపోతూ వస్తాయి అనమాట, జనరేషన్ పెరిగే కొద్దీ క్వాలిటీస్ తగ్గిపోతుంది. సో మన హైబ్రిడ్ సీడ్స్ అనేవి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి. If the seeds collected from the hybrids are sown, the plant in progeny will segregate and do not maintain the hybrid characters. అదే మనం చెప్పాం. అవే అలా మనం ఇది హైబ్రిడ్ క్యారెక్టర్, ఇది హైబ్రిడ్ సీడ్ అనుకోండి, మనం ఇది ప్లాంట్ చేస్తాం ఆ సంవత్సరం. అదే నీకు లార్జ్ నెంబర్ ఆఫ్ వెరైటీ, అంటేనా నీకు మంచి ప్రొడక్టివిటీ వచ్చింది. నువ్వేం చేస్తావు, సరే ఇది మంచి ఈ అంటే ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చింది క్రాప్, ఈ సీడ్స్ మళ్ళీ నేను సో చేస్తాను, అంటే మళ్ళీ నేను అంటే కల్టివేట్ చేస్తాను. సో దట్ మళ్ళీ ఏమన్నా నాకు లార్జ్ వెరైటీ వస్తుంది, అంటే లార్జ్ వస్తుంది కానీ విత్ కంపేర్ టు దిస్ నీకు ప్రొడక్టివిటీ తగ్గుతుంది. సో అలాగే కంటిన్యూస్ గా తగ్గిపోతూ ఉంటుంది. సో నీకు ఇదే క్వాంటిటీ రావాలి అంటే ఇలాంటి సీడ్స్ మళ్ళీ నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. సో అదొక డిసడ్వాంటేజ్ అనమాట. ప్రతి ఇయర్ నువ్వు హైబ్రిడ్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుండాలి. ప్రొడక్షన్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్ ఈస్ కాస్ట్లీ, హెన్స్ కాస్ట్ ఆఫ్ ద హైబ్రిడ్ సీడ్స్ బికమ్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ ద ఫార్మర్స్. సో హైబ్రిడ్స్ ఆటోమేటిక్ గా ఇంత అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి సీడ్స్ కూడా నీకు హై కాస్ట్, హై ఎక్స్పెన్సివ్ గా పెడతారనమాట. ఇఫ్ దీస్ హైబ్రిడ్స్ ఆర్ మేడ్ ఇంటూ అపోమెక్టిక్స్ దెర్ ఇస్ నో సెగ్రిగేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద హైబ్రిడ్ ప్రోజెనీ. అంతే కదా, అపోమెక్టిక్స్ లో నీకు సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరగదు. ఎందుకు, ఇక్కడ ఏమవుతుంది, సెగ్రిగేషన్ అనేది జరుగుతుంది అనమాట, క్యారెక్టర్ సెగ్రిగేషన్. అదే నీకు అపోమెక్టిక్ లో అయితే అసలు ఫర్టిలైజేషన్ జరగట్లేదు, అంటే అదే క్యారెక్టర్స్ ని అలానే అది ఎంబ్రియోలకి పంపించేస్తుంది అనమాట. సో అపోమెక్టిక్ ఏం చేస్తుంది అంటే దెర్ ఇస్ నో సెగ్రిగేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద హైబ్రిడ్ ప్రోజెనీ. సో నీకు అదే క్యారెక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. దెన్ ద ఫార్మర్స్ కెన్ కీప్ ద యూజింగ్ ద హైబ్రిడ్ సీడ్స్ టు రైజ్ న్యూ క్రాప్ ఎవ్రీ ఇయర్, డస్ నాట్ నీడ్ టు బై హైబ్రిడ్ సీడ్. అంటే కదా ఇందాక నేను చెప్పి హైబ్రిడ్స్ ప్రతి సంవత్సరం కొనుక్కోవాలి, ఎందుకంటే సెగ్రిగేట్ అవుతాయి. అదే అపోమెక్టిక్ సీడ్స్ అయితే ఏమవుతుంది, నీకు సెగ్రిగేషన్ జరుగుతుంది. సో వాళ్ళు పండించిన సీడ్సే మళ్ళీ కల్టివేట్ చేశారు అనుకోండి, నీకు అవే క్వాలిటీ వస్తాయి, అదే క్వాంటిటీ నీకు మెయింటైన్ అవుతుంది అని చెప్తాను అనమాట. బికాస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ apomixis in the hybrid seeds industry, active research is going on in many laboratories around the world to understand the genetic of apomixis and transfer of apomictic genes into hybrid. అంటే సో ఈ అపోమెక్టిక్ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రీసెంట్ సైంటిస్ట్ అందరూ హైబ్రిడ్ వెరైటీస్ లో కూడా ఇలానే సేమ్ హైబ్రిడ్ వెరైటీస్ లో కూడా ఈ అపోమెక్టిక్ జీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తే సెగ్రిగేషన్ జరగదు కదా, ఆటోమేటిక్ గా ఏంటి ప్రతి ఇయర్ ఫార్మర్ న్యూ సీడ్స్ కొనుక్కునే అవసరం ఉండదు. కాబట్టి ఇలా డెవలప్ చేయడం కోసము సైంటిస్ట్ అనేది ఎదుగుతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ లోకి వెళ్ళిపోదాం.
ఎక్సర్సైజ్ ఈరోజు చెప్పేసుకొని మనము కంప్లీట్ చేసేసుకున్నాం. నేమ్ ద పార్ట్స్ ఆఫ్ angiosperm flower which development of the male and female gametophyte takes place. యాంజియోస్పర్మ్ ఫ్లవర్ యొక్క మేల్ డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుంది, స్టేమెన్స్ లో జరుగుతుంది. మళ్ళీ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఏమో నీకు ఓవరీలో జరుగుతుంది కదా. ఓకే, వాటి యొక్క వాటి యొక్క పార్ట్స్ ని అండ్ ఏవేవి అని చెప్తున్నాను అనమాట. స్టేమన్ నీకు ఫీమేల్ గ్యామెటోఫైట్ ఎక్కడ వస్తుంది, ఓవరీలో వస్తుంది కాబట్టి ఓవరీ పార్ట్స్, స్టేమన్ యొక్క పార్ట్స్ సేమ్ అంటున్నాడు అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ differentiate between the microsporogenesis and the megasporogenesis. Cell division occurs during these events. Name the structure and formed at the end of two events. Microsporogenesis అంటే నీకు పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేసాం, పోలన్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, మైక్రోస్పోర్ మదర్ సెల్స్ నుంచి నీకు పోలన్ గ్రెయిన్స్ ఫామ్ అయ్యేదాన్ని మైక్రోస్పోరోజెనిసిస్ అంటాం అనమాట. ఓకే, బై ద మియోసిస్. ఓకే, నెక్స్ట్ మెగాస్పోరోజెనిసిస్ అంటే ఏంది, ఫార్మేషన్ ఆఫ్ మెగాస్పోర్స్ ఫ్రమ్ ద మెగాస్పోర్ మదర్ సెల్స్. మెగాస్పోర్ మదర్ సెల్స్ నుంచి మెగాస్పోర్స్ ఫామ్ అయితే దాన్ని మెగాస్పోరోజెనిసిస్ అంటాము, పోలన్ గ్రెయిన్స్ ఫామ్ అయితే దాన్ని మైక్రోస్పోరోజెనిసిస్ అంటాం అనమాట. ఓకే, మెగాస్పోరోజెనిసిస్ లో నీకు ఓవ్యూల్స్ ఫామ్ అవుతాయి, అదే పోలన్ గ్రెయిన్స్ లో నీకు పోలన్ గ్రెయిన్ అంటే మైక్రోస్పోరోజెనిసిస్ లో అటు ఎండ్ వచ్చేసి నీకు పోలన్ గ్రెయిన్స్ ఫామ్ అవుతాయి, మెగాస్పోరోజెనిసిస్ లో నీకు ఓవ్యూల్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, దీంట్లో ఆల్ ఫోర్ అంటే వచ్చిన మైక్రోస్పోరోజెన్సిస్ నుంచి పుట్టిన ప్రతి పోలింగ్ అయినా నీకు వయబుల్ అంటే ఫంక్షనల్ అనమాట. కానీ మెగాస్పోరోజెన్సిస్ లో నీకు అట్లా కాదు. 4 మెగాస్పోరోజెనసిస్ అంటే 4 మెగాస్పోర్స్ ఫామ్ అవుతాయి. మెగాస్పోరోజెనసిస్ ఒక మెగాస్పోరోజెనసిస్ జరిగి అంటే ఒకటి మాత్రమే ఫంక్షనల్ అనమాట. ఓకే, నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ ద కరెక్ట్ డెవలప్మెంటల్ సీక్వెన్స్. ఓకే, ఫస్ట్ ఏమొస్తుంది, స్పోరోజినస్ టిష్యూ, ఇది ఫస్ట్ వస్తుంది. స్పోరోజినసిస్ తర్వాత పోలన్ మదర్ సెల్ వస్తుంది అనమాట. పోలన్ మదర్ సెల్ తర్వాత మైక్రోస్పోర్ టెట్రాడ్, ఇది 3 వస్తుంది అనమాట. మైక్రోస్పోర్ టెట్రాడ్ తర్వాత పోలన్ గ్రెయిన్ వస్తుంది అనమాట. పోలన్ గ్రెయిన్ తర్వాత నీకు మేల్ గ్యామెట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ with a neat label diagram describe the parts of the typical endospermic. Okay, ovule ఇలా ఉంటుంది. ఎంబ్రియో సాక్ దీంట్లో పడి ఉంటుంది. ఓకే, ఎంబ్రియో సాక్ దాంట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఓవరీలో నీకు ఓవ్యూల్ అనేది ఉంటుంది. ఓవ్యూల్ ఉంటుంది. టిపికల్ ఇవి ఇంటుగ్యుమెంట్స్, ఇలా ఇంటుగ్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ చూపించేస్తాం మీకు, మరి డ్రా చేయ కష్టం ఉంది, మెన్షన్ చేయట్లేదు. ఓకే, పర్లేదు. ఇలా ఉంటుంది అనమాట. నార్మల్ గా ఇలా ఉంది. దీంట్లో ఎంబ్రియో శాక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇంటుగ్యుమెంట్స్. తర్వాత ఇది ఎంబ్రియో శాక్, ఇటేమో నీకు మైక్రోపైలర్ ఎండ్, డెమోకాలజల్ ఎండ్ అలా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఏమవుతుంది నీకు ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్ మీకు తెలిసింది ఎలా డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఒక ఫంక్షనల్ మెగాస్పోర్ కాస్త 2గా అయింది, 2 కాస్త 4 అవుతుంది, 4 కాస్త 8 అయ్యి అవి మళ్ళీ అంటే కలాజల్ ఎండ్కి, మైక్రోపైలర్ ఎండ్కి అలా డిఫరెన్షియేట్ అంటే వాటి ప్లేసెస్కి వెళ్ళి నీకు ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ తర్వాత నీకు 7 సెల్యూడ్ స్టేజ్, 8 న్యూక్లియర్ స్టేజ్ ఉంటుంది కదా. అలా ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ అని దీంట్లో రాయాలన్నమాట. ఓకే, ఆ డయాగ్రామ్ వేసి 1 కాస్త ఒక మెగాస్పోర్ కాస్త మైటోటిక్ డివిజన్ 2 కాస్త అంటే 3 డివిజన్స్ జరిగి 8 సెల్యూడ్ స్టేజ్ వస్తుంది కదా. 8 న్యూక్లియర్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ జరిగి 8 కి తర్వాత సెల్ వాల్ ఫామ్ అవుతుంది. తర్వాత ఫామ్ అయ్యి 8 న్యూక్లియేటెడ్ 7 సెల్ స్టేజ్ ఫామ్ అవుతుంది. అంతవరకు మీరు డీటెయిల్ గా రాయాలన్నమాట. ఓకే, ఇందాకే కరెక్ట్ చెప్పలేదు. నేమ్ ద పార్ట్స్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ఫ్లవర్ విచ్ అడిగారు కదా. ఫీమేల్ గ్యామెటోఫైట్ ఎక్కడ డెవలప్ అవుతుంది, నీకు ఎంబ్రియో శాక్ లో డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మేల్ ఎక్కడ అవుతుంది, మేల్ వచ్చేసి యాంథరా పోలన్ శాక్ లో జరుగుతుంది అనమాట. మేల్ ఏమో పోలన్ శాక్ లో, ఫీమేల్ గ్యామెటోఫైట్ ఏమో ఎంబ్రియో శాక్ లో. ఓకే, నెక్స్ట్
వాట్ ఈస్ meant బై ద మోనోస్పోరిక్ కండిషన్స్ ఆఫ్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటే నీకు చెప్తాను ఒక ఫంక్షనల్ ఓన్లీ 4 మెగాస్పోర్స్ ప్రొడ్యూస్ అయితే మెగాస్పోరోజెనిసిస్ లో ఒకటి మాత్రమే ఫంక్షన్ లో 3 డీజనరేట్ అయిపోతుంది కాబట్టి అది మోనోస్పోరిక్ అనేది అంటే ఒక్క మెగాస్పోర్ నీకు ఎంబ్రియో సాక్ ఫామ్ అవుతుంది కాబట్టి మోనోస్పోరిక్ కండిషన్స్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ రైట్ ఈ డయాగ్రామ్ ఆఫ్ 7 సెల్డ్ అండ్ 8 న్యూక్లియస్ అదే చెప్తాం కదా ఎంబ్రియో సాక్ డయాగ్రామ్ గీయండి డైరెక్ట్ గా కలాజల్ ఎండ్లు మైక్రోపైలర్ ఎండ్లో నీకు సినర్జిట్స్ ఎక్సెల్ పోలార్ న్యూక్లియర్ మధ్యలో గీసి ఇక్కడ యాంటీపోడల్ సెల్స్ కలాజల్ ఎండ్ గీసి ఇందాక డిస్కస్ చేయడమే. నెక్స్ట్ వాట్ ఆర్ ద చాస్మోగ్రామస్ అండ్ క్లిస్టోగ్రామస్. క్లిస్టోగ్రామస్ అంటే ఏంటి అనేది చెప్తాం అనమాట. క్లిస్టోగ్రామస్ ఎప్పటికీ ఓపెన్ అవ్వవు, అసలు ఓపెనే అవ్వవు. క్లిస్టోగ్రామస్ పవర్ అసలు ఎప్పటికీ ఓపెన్ అవ్వమాట, డు నాట్ ఓపెన్ అట్ ఆల్. కెన్ క్రాస్ పాలినేషన్ అక్కర్స్ ఇన్ ద క్లిస్టోగ్రామస్ ఎందుకు జరగదు, ఎందుకంటే అసలు ఓపెన్ అవ్వవు కాబట్టి ఆ బడ్ స్టేజ్ లోనే కంపల్సరీ ఎప్పటికీ క్లోజ్ లోనే ఉంటాయి కాబట్టి నీకు సెల్ఫ్ పాలినేషన్ ఓన్లీ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఓపెన్ అయితే కదా విండ్ ద్వారా కానీ ఏదైనా హనీ ఫ్లైస్ ద్వారా కానీ ఏజెంట్స్ ద్వారా కానీ నీకు పాలినేషన్ జరగడానికి ఛాన్స్ ఉండేది, అసలు ఓపెనే కావాలంటున్నాడు అనమాట. చాస్మోగ్రామస్ అంటే నార్మల్ ఫ్లవర్స్ అంటే ఓపెన్ అయ్యి యాంథర్ స్టిగ్మాని బయటికి చూపిస్తూ ఉంటాయి కదా అవి. మెన్షన్ 2 strategies evolved to prevent the self pollination in the flowers. 2 strategies evolved. Okay, 2 strategies ఏవేవి అంటే ఇన్కంపాటబిలిటీ అని చెప్పుకుంది. ఇన్కంపాటబిలిటీ అంటే ఆ పోలన్స్ సేమ్ ప్లాంట్ నుంచి ఒకవేళ పడితే గన ఆ స్టిగ్మా మీదకి అది ఇన్కంపాటబుల్ అంటేనా ఓకే ఇది ఈ పోలింగ్ గ్రెయిన్ అది కొన్ని కెమికల్ ఇంటరాక్షన్స్ ద్వారా తెలుస్తుంది అనమాట ప్లాంట్ కి. ఓకే ఈ పోలింగ్ గ్రెయిన్ అనేది మన ప్లాంట్ నుంచి వచ్చింది, నేను దీన్ని పోలింగ్ జరిగిన టైమ్స్ లో గ్రెయిన్స్ ఫస్ట్ మెచ్యూర్ అవ్వడం కానీ లేకపోతే స్టిగ్మా ఫస్ట్ మెచ్యూర్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. ఓకే ఆ టైమ్స్ గ్యాప్ లో ఎప్పుడు ఒకసారి పాలినేషన్ అనేది క్రాస్ పాలినేషన్ జరిగిపోతుంది, సెల్ఫ్ పాలినేషన్ జరగకుండా ఆగిపోతుంది అనమాట. What is the self incompatibility? Why is self pollination not in the ఓకే అంటే సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ అని చెప్పాను. కొన్ని కెమికల్ ఇంటరాక్షన్స్ వల్ల సేమ్ ప్లాంట్ నుంచి ఒకవేళ పోలింగ్ గ్రెయిన్ స్టిగ్మాకి రీచ్ అయితే ఆ కెమికల్ రియాక్షన్స్ ద్వారా నీకు ఏమవుతుంది అంటే కన్నా పోలింగ్ పిస్టల్ ఇంటరాక్షన్ ద్వారా చెప్తుంది అనమాట. ఆ ప్లాంట్ ఐడెంటిఫై చేస్తుంది ఈ పోలింగ్ గ్రెయిన్ అనేది నా ఈ ప్లాంట్ సేమ్ ప్లాంట్ నుంచి వచ్చింది కాబట్టి నేను దీన్ని డెవలప్ చేయను అనేది చెప్తున్నాను పోలింగ్ పిస్టల్ ఇంటరాక్షన్ లో. What is the bagging technique? How it is useful in the plant breeding program? Bagging technique అంటే ఏంటి అంటే మనం చెప్తాం అన్నమాట. ఏంటి స్టిగ్మాని బటర్ కప్ తో కవర్ చేయడం. అప్పుడు ఏమవుతుంది వేరే పోలింగ్ గ్రెయిన్స్ వచ్చి అన్వాంటెడ్ పోలింగ్ గ్రెయిన్స్ తో వచ్చి అవి పాలినేషన్ జరగకుండా ఆగుతుంది అనమాట. ఓకే వాట్ ఈస్ ద ట్రిపుల్ ఫ్యూజన్, వేర్ అండ్ హౌ డస్ ఇట్ టేక్స్ ప్లేస్, నేమ్ ద న్యూక్లియర్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రిపుల్ ఫ్యూజన్. ఒకటేమో మేల్ గ్యామెట్, 2 హ్యాప్లాయిడ్ న్యూక్లియస్, 2 పోలార్ న్యూక్లియై. ట్రిపుల్ ఫ్యూజన్ అంటే 3 హ్యాప్లాయిడ్ సెల్ న్యూక్లియర్ ఫ్యూజ్ అవుతుంది దాన్ని ట్రిపుల్ ఫ్యూజన్ అంటున్నాం అనమాట. ఎక్కడ జరుగుతుంది అంటే సెంట్రల్ సెల్ లో జరుగుతుంది అది. వై డూ యూ థింక్ ద జైగోట్ ఈస్ డార్మెంట్ ఫర్ ద సమ్ టైమ్ ఇన్ ఏ ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్? అంటే ఎందుకు అలా డార్మెంట్ గా ఉంటుంది అంటే అప్పటికి ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అయినపోవచ్చు. ఎండోస్పర్మ్ అనేది కంపల్సరీ కావాలి జైగోట్ కి, ఎందుకంటే అది గ్రోయింగ్ కి నౌరిషింగ్ చేస్తుంది కాబట్టి. ఒకవేళ జైగోట్ కి నీకు ఆ ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవ్వలేదని అనుకో, ఆ జైగోట్ అనేది డార్మెన్సీలో ఉంటుంది, ఎందుకంటే నాకు ఇంకా ఫుడ్ రాలేదు సో నేను డెవలప్ అవ్వలేను అని చెప్తారు అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద హైపోకోటల్ అండ్ ఎపికోటల్. ఎపికోటల్ అంటే నీకు ఎంబ్రియోనల్ యాక్సిస్ పైన ఎంబ్రియోనల్ యాక్సిస్ ఉంది కదా, దాని పైన ఉంటే ఎపికోటల్ అంటాం, డౌన్ ఉంటే హైపోకోటల్ అంటాం అనమాట. ఓకే కోలియోప్టెల్ అండ్ కోలియోరైజర్ కవర్స్ ద రూట్ అండ్ ద రూట్ క్యాప్. కోలియోప్టెల్ షూట్ ని కవర్ చేస్తామన్నమాట. ఇంటిగ్యుమెంట్ అండ్ ద టెస్టా. ఏంటంటే ఇంటిగ్యుమెంట్ అంటే కన్నా కవరింగ్ ద ఓవ్యూల్ ని కవర్ చేసి దాన్ని ఇంటిగ్యుమెంట్ అంటాము. టెస్టా వచ్చేసి సీడ్ ని కవర్ చేస్తుంది అనమాట. కవరింగ్ ద సీడ్ ఇస్ టెస్టా అంటాం. ఇంటిగ్యుమెంట్ ఓవ్యూల్ అంటే ఫర్టిలైజేషన్ ముందు అంటే ఫర్టిలైజేషన్ అంటే ఓవ్యూల్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాన్ని సీడ్ కవర్ చేసేదాన్ని ఇంటిగ్యుమెంట్ అంటాం, లేకుంటే టెస్టా అంటాం. అది సీడ్ మీద టెస్టా అంటాం అనమాట. ఓకే కోలియోప్టెల్ కి కోలియోరైజర్ కి ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ లీఫ్ వచ్చేసి కోలియోప్టెల్ నుంచి వస్తుంది అని చెప్పచ్చు. ఓకే నెక్స్ట్
ఇంకా రూట్ అనేది నీకు కోలియోరైజా నుంచి వస్తుందని చెప్పొచ్చు, ఆ ఏరియా నుంచి వస్తుందని చెప్పొచ్చు. ఓకే, డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అంటే డిఫరెన్సెస్ మీరు చూసుకోండి మామూలుగా నెట్ లో అలా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ పెరిస్పమ్ అండ్ పెరికార్ప్. బేసిక్ డిఫరెన్సెస్ మాత్రం చెప్తున్నాను, మీరు ఇంకా ఏమైనా ఉంటే ఇంకా కావాలనుకుంటే గూగుల్ చేసుకోండి. ఓకే, పెరిస్పమ్ వచ్చి అన్యూజ్డ్ న్యూసిల్లెస్ అనమాట. ఓకే, పెరిస్పమ్ అంటే రిమినెంట్ ఆఫ్ ద న్యూసిల్లెస్ వచ్చేసి పెరిస్పమ్ అంటాం. అది దానికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం బీట్ అనేది. ఓకే, డ్రై అనమాట, యూజువల్ డ్రైగా ఉంటుంది, ఇదేమో ఫ్లెషీ ఉంటుంది అనమాట. ఓకే, ఇది అవుటర్ కవరింగ్ ఆఫ్ ది ఫ్రూట్, అవుటర్ కవరింగ్ ఆఫ్ ద ఫ్రూట్ నువ్వు పెరికార్ప్ అంటాం. ఓకే, అది ఫ్రెష్గా ఉంటుంది, డ్రైగా ఉంటే దాన్ని పెరిస్పమ్ అంటాం అనమాట. ఓకే, ఇంకా పెరిస్పమ్ వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ లోనే ఉంటుంది అనేసి మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం, కానీ పెరికార్ప్ అనేది అన్ని ఫ్రూట్స్ లో కంపల్సరీ ఉండాలి. ఓకే, వై యాపిల్ ఇస్ కాల్డ్ ఫ్లవర్. ఓకే, యాపిల్ ఎందుకంటాం అంటే ఓవరీ నుంచి ఆ ఫ్రూట్ అనేది యాపిల్ అనేది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని ఫాల్స్ ఫ్రూట్ అంటాం. పిచ్ పార్ట్ అంటే తలామస్ నుంచి వస్తుంది అనమాట, తలామస్ నుండి డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, వాట్ ఈస్ మీన్డ్ బై ఎమాస్కులేషన్? ఎమాస్కులేషన్ అంటే రిమూవింగ్ ఆఫ్ ద స్టేమన్స్ ఫ్రమ్ ద బైసెక్షువల్ ఫ్లవర్స్. వెన్ అండ్ వై డస్ ప్లాంట్ బ్రీడర్ ఎంప్లాయ్? అంటే సెల్ఫ్ పాలినేషన్ జరగకుండా ఉండడం కోసం నీకు ప్లాంట్ బ్రీడర్ ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. If one can induce parthenocarpy through the application, which fruits would you select to induce the parthenocarpy? ఓకే, పార్థెనోకార్పీ నువ్వు ఇండ్యూస్ చేయాలనుకుంటే ఎలాంటి ఫ్రూట్స్ చేస్తావు అని చెప్పాడు అనమాట. పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ యూజువల్గా ఏంటి, సీడ్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, ఎలా ఫామ్ అవుతాయి అంటే ఫర్టిలైజేషన్, ఆ ఓవరీ అనేది ఫర్టిలైజేషన్ జరగకుండా ఫామ్ అవుతుంది అనమాట. డెవలప్ ఫ్రమ్ ద ఓవరీనే. పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ కూడా ఓవరీ నుంచి డెవలప్ అవుతాయి కానీ ఫర్టిలైజేషన్ జరగదు. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, బనానా, గ్రేప్స్, ఇలా చాలా ఉంటాయి అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అడిగాడు విచ్ ఫ్రూట్స్ వుడ్ యూ సెలెక్ట్ అన్నాడు కదా. విచ్ ఫ్రూట్స్ అంటే ఫ్లెష్ ఉన్న ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోమోగ్రానైట్స్ ఉన్నాయి, పోమోగ్రానైట్స్ లో సీడ్సే మనం తింటాం అనమాట. అలాంటి దాంట్లో పార్థెనోకార్పిక్ మనం చేయలేము. సో ఎడిబుల్ పోర్షన్ ద ఫ్రూట్స్ సీడ్స్ ఒకవేళ ఎడిబుల్ పోర్షన్ అయితే ఫర్ ఆ పర్టికులర్ ఫ్రూట్స్ లో మనం వాటిని సెలెక్ట్ చేయం, మిగతా వాటిని సెలెక్ట్ చేస్తాం అనమాట. ఫ్రూట్స్ అనేవి ఎలాంటి ఫ్రూట్స్ సెలెక్ట్ చేస్తాం అంటే వేటిలో అయితే సీడ్స్ నాట్ ఎడిబుల్ పార్ట్, రిమైనింగ్ పార్ట్ ఎడిబుల్ పార్ట్ లో వాటిని మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ టెపటమ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద పోలన్ గ్రెయిన్ బాల్. ఓకే, టెపటమ్ ఏం చెప్పాను, టెపటమ్ నేను ఫస్ట్ క్లాస్ లో ఏం చెప్పాను, టెపటమ్ అనేది ఒక నౌరిషింగ్ ఫుడ్, అదొక లేయర్. ఓకే, పోలన్ సాగ్ ఉంటుంది, దాంట్లో 4 లేయర్స్ ఉంటాయని చెప్పాము. దాంట్లో 3 లేయర్స్ ప్రొటెక్షన్ కి, లాస్ట్ లేయర్ టెపటమ్. ఈ టెపటమ్ ఏం చేస్తుంది అంటే పోలన్ గ్రెయిన్ సెల్ కి, పోలన్ లోపల డెవలప్ అయ్యే పోలన్ గ్రెయిన్స్ కి ఇది ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, కొన్ని ఎంజైమ్స్ ను కూడా ఇది టెపటమ్ అనేది సెక్రెట్ చేస్తుంది. యూజువల్ గా మోస్ట్లీ యూజ్ ఫర్ ద నౌరిషింగ్ అనమాట. నౌరిషింగ్ ఆఫ్ పోలన్ సాక్ లోపల మెచ్యూర్ అవుతున్నా లేకుంటే ప్రొడ్యూస్ అవుతున్న పోలన్ గ్రెయిన్స్ కి ఇది నౌరిషింగ్ అనేది చేస్తుంది అనమాట. వాట్ ఈస్ అపోమెక్సిస్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్? అపోమెక్సిస్ అంటే మోడ్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్, ఓకే, దట్ ప్రొడ్యూస్ సీడ్స్ వితౌట్ ఫర్టిలైజేషన్. ఓకే, మామూలుగా ఏమవుతుంది, వితౌట్ ఫర్టిలైజేషన్ నీకు ఫ్రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, కానీ సీడ్స్ అంటే మిమిక్స్ ద సెక్సువల్ రీప్రొడక్షన్. అంటే మిమిక్స్ ద సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఆ సెక్సువల్ రీప్రొడక్షన్ లో ఎన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సీడ్స్ అవన్నీ వీటిలో కూడా ఫామ్ అవుతాయి కానీ ఫర్టిలైజేషన్ జరగకుండా ఫామ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్స్ దేంట్లో జరుగుతుంది అంటే ఆస్ట్రేసి అండ్ గ్రాసెస్, మనం లాస్ట్ ఇందాక చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఓకే, మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే హైబ్రిడ్ ప్లాంట్స్ లో ఉంటాయి కదా. హైబ్రిడ్ ప్లాంట్స్ ప్రతి సంవత్సరం ఇందాక చెప్పుకున్నాం, ప్రతి సంవత్సరం హైబ్రిడ్ ప్లాంట్స్ కొత్త సీడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. అదే అపోమిక్సిస్ కనుక హైబ్రిడ్ సీడ్స్ లో కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే ప్రతి ఇయర్ ఫార్మర్ సీడ్స్ కొనే అవసరం ఉండదు. పైగా అవే సీడ్స్ ని మనం సో చేసినా కూడా నీకు జీన్స్ అనేవి సెగ్రిగేట్ అవ్వకుండా సేమ్ అదే ప్రొడక్టివిటీ, అదే క్వాలిటీ, అదే క్వాంటిటీ అనేది నీకు అపోమెక్సిక్ సీడ్స్ లో మీకు కనపడుతుంది అన్నమాట. సో వీటి మీద ఇప్పుడు రీసెర్చ్ అనేది చేస్తున్నారు అనమాట. ఓకే, ఇది సెక్షువల్ రీప్రొడక్షన్ ప్లాన్స్.
ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ మీరు చెప్తున్నా కదా, లైన్ టు లైన్ చదివేటప్పుడు ఎగ్జాంపుల్స్ ని హైలైట్ చేసుకొని ఎగ్జాంపుల్స్ హైలైట్ చేసుకొని ఏం చేస్తారంటే ఒక అన్నిటిని ఒకసారి గమనించి ఏదైతే సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటిని మాత్రం మళ్ళీ కామన్ పేపర్ లో రాసుకుని ఎప్పుడు చూసుకుంటుంటే ఎగ్జాంపుల్స్ గుర్తుంటాయి అనమాట. మోస్ట్లీ దీంట్లో ఎగ్జాంపుల్సే ఇంపార్టెంట్. కానీ కొన్ని ఇంకా డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఏమంటుంది, జనరేటివ్ సెల్స్ మరి 60% ఆఫ్ యాంజియోస్పర్మ్స్ ఏమో 2 సెల్ స్టేజ్ లో ఉంటాయి, 40% ఏమో నార్మల్. కాస్త థియరీ కూడా దీంట్లో ఉంది, ఎగ్జాంపుల్స్ ఒక్కటే కాదు. మార్ఫాలజీలో అయితే మీకు ఓన్లీ ఎగ్జాంపుల్స్ అని చెప్పాను. కానీ దీంట్లో కాకపోతే ఈ చాప్టర్ లో ఏమైతుందంటే ఎగ్జాంపుల్స్ కాకుండా కాన్సెప్చువల్ గా కూడా మీకు MCQs రావచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.